ఓ దేవుడో, గా రోజులా వద్దురా నాయనా, అస్సలే వద్దు. తలుచుకుంటేనే పానం జల్లుమంటాంది. ఇంట్లోకెళ్ళి బయటికెళ్తే పాపం తిండికి తిప్పలే, పనికి తిప్పలే, పైసాకు తిప్పలే. గా అడ్డమైన గాలి ఎటుకెళ్ళొచ్చేది తెలవకుండే, ఎవలని దవకాన బెడ్డెక్కిచ్చేది తెలవకుండే. ఆ ఊర్లో అట్లయిందట, ఈ గల్లీలు ఇట్లయిందట, రేపేమయ్యేది తెలుస్తలేదని వార్తలల్లో ఇంటుంటే చిన్నగా అదురుకోలే జనం. ఇంతకు ఏం ముచ్చట చెప్తున్నామో సమజైతుందా? ఆ గా ముచ్చట్నే. గ్యాస్ దొరకతలేదు, లాక్డౌన్ పెడతారట. పెట్రోల్ దగ్గర పడ్డది, లాక్డౌన్ పెడతారట. మంచి నుండి పిరమైంది, ఇక లాక్డౌన్ ఏనట అని ఫేస్బుక్ తెరిచినా ఇదే, వాట్సాప్ చూసినా ఇదే. దొరికింద్రామో కానీ మన యూట్యూబ్ ఛానల్ వార్తలు దంచుడే దంచుడు. కొందరు అయితే ఇంట్లోకి సరిపోని సరుకు సౌదాలు కూడా కొనుక్కపోయారట, షాపులు మూసేస్తారేమో నాని. ఏ ఖుద్దు మోడీ సారే చెప్పిండు, నువ్వు విననట్టును అని కలిసిన ప్రతి ఒక్కరికి చెప్పుడు. అయితే ఈ ముచ్చట సెంటర్ల చెవులో పడితే పైసల మంత్రి నిర్మలమ్మ క్లియర్ గా చెప్పిందిగా. There are some leaders who are going about saying there will be lockdown and so on. These are absolutely baseless. There shall be no such lockdown. గదన్నట్టు లాక్డౌన్ లేదు, గిక్ డౌన్ లేదు, అంతా ఉత్తదే గ్యాసు. గా యుద్ధం చేయవాటికే మన కాడ కొంత తిప్పలైతున్నది వాజివే గాని గంత డేంజర్ అయితే లేదట. మరి గీ పుకార్లు ఎట్లా పుట్టినాయంటే మొన్న మోడీ సార్ మాట్లాడుకుంటా కరోనా రోజులు యాద్ చేసిండు, దేనికైనా రెడీగా ఉండాలని. హీగేమున్నది అమ్మ, పక్క లాక్డౌన్ గురించే చెప్పినని ఉద్దర ముచ్చట్లు దేశమంతా చెక్కలు కొట్టించిరు అన్నట్టు. లాక్డౌన్ అంటే చిన్న ముచ్చట్న? బళ్ళు, గుళ్ళు, బస్సులు, ఆఫీసులు, కంపెనీలు, దుకాణాలు, వైన్సులు, బాల్ మార్కెట్లు, టాకీసులు, షాపింగ్ మాల్లు సగులం బందేనాయే. దవాఖాన్లు, పోలీస్ స్టేషన్లు తప్ప ఏం తెరవారు. పాలు, కూరగాయలు తెచ్చుకోనికే పొద్దుగాల గంటనో 2 గంటలో ఇడిచిపెడితే అదే మా ఎక్కువ. ఏమైతుందని రోడ్ల మీదకి వస్తే పోలీసులు దొరికించుకొని దంచిరు కూడా. అప్పుడంటే కరోనా వైరస్ మోపై ఒకళ్ళకెళ్ళి ఇంకోళ్ళకి అంటుతుందని అందరిని ఇళ్లకి తోలి దేశానికి తాళం పెట్టిండ్రు. ఇప్పుడు గ్యాస్, పెట్రోల్ తిప్పల ఉంటే ఉండొచ్చు, దేని రేట్లన్నా పెరిగితే పెరగొచ్చు కానీ తతిమదంతా నిమ్మలమే కదా. మరి ఉత్తగానే పుకాలు నమ్మి మీరు ఆగం కాకుండా మంది ఆగం బట్టి ఎక్కుర్రి. గసంటి ఏమని ఉంటే ముందే మేము చెప్తాం గానీ.